Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం చెప్పే వీడియోస్లలో రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మొదటిగా మనకు వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే హైడ్రోసిల్ లేదా వారికోసిల్ వీటిలో వృషణంలో ద్రవం లేదా రక్తం పేరుకుపోవడం వల్ల వృషణం వాపి నొప్పి వస్తుందా, దాని పరిష్కారం అంటే హైడ్రోసిల్ కానీ వారికోసిల్ ఉండడం వల్ల కానీ టెస్టిస్ లోపట్ల బ్లడ్ కానీ ఫ్లూయిడ్ కానీ ఫిల్అప్ అయితే అప్పుడు ఏం చేయాలని ఇది క్వశ్చన్. దీనికి ఒక సింపుల్ ఆన్సర్ అండి. జనరల్లీ టెస్టిస్ లోపట్ల ఎటువంటి ఫ్లూయిడ్ అక్యుములేషన్ జరగదు. మనకి హైడ్రోసిల్ అంటే ఏంటంటే మన వృషణం బయట లేయర్లో వాటర్ ఫిల్ అయిపోతే దాన్ని హైడ్రోసిల్ అంటాము. వృషణం నుంచి బయటకు వచ్చే వెజల్స్లో పెద్దగా అయిపోతే దాన్ని వారికోసిల్ అంటాం. సో ఈ రెండు కండిషన్ చాలా డిఫరెంట్. టెస్టిస్ లోపట్ల మనకి ఎటువంటి ఫ్లూయిడ్ కానీ బ్లడ్ అక్యుములేషన్ జరగదు. ఎప్పుడైనా ఎనీ ట్రామా, ఎనీ పెద్ద ఇంజురీ, క్రికెట్ బాల్ తాకడం కానీ, లేకపోతే మీరు డ్రైవ్ చేస్తుంటే బైక్ ట్యాంక్ కానీ తాకడం వల్ల కానీ లోపట్ల మైక్రో లీక్స్ అయితే తప్ప టెస్టిస్ లోపట్ల ఫ్లూయిడ్ అనేది ఉండదు. సో అందరు మైండ్లో పెట్టుకోండి, టెస్టిస్ వాచింగ్ టెస్టిస్ పైన ఉన్న లేయర్స్ స్వెల్లింగ్ అయి ఉంటాయి. యాక్సిడెంట్స్, ట్రామాలు అయితే టెస్టిస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి రెండు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లలో టెస్టిస్ లోపట్ల మాత్రం ఫ్లూయిడ్ అక్యుములేట్ కాదు, అది బయటనే ఉంటుంది. సో దానివల్ల మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ దీన్ని ఈ నొప్పి ఎలా తగ్గాలని అడిగారు. సో దీని నొప్పి తగ్గడానికి ఫస్ట్ అసలు రీజన్ ఏంటి కనుక్కోవాలి. అది హైడ్రోసిల్ అయితే చిన్న ఆపరేషన్ ద్వారా హైడ్రోసిలెక్టమీ చేయొచ్చు. తర్వాత సాకిబర్చర్ చేసేస్తే మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుంది. అదే వారికోసిల్ అనుకోండి, సో వారికోసిల్ అన్నిట్లలో ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే తప్ప, అది కూడా సిమ్టమాటిక్ ఉండి లేకపోతే స్పర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ పడుతుంటే తప్ప ఏ ఆండ్రాలజిస్ట్ కానీ దాని సర్జరీస్ చేయరు. సో ఇవి రెండు మనం డయాగ్నోస్ చేసుకొని సమస్య ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసేయచ్చు. సో ఈ రెండు కామనెస్ట్ థింగ్. అదే దెబ్బ తాకింది, ట్రామా ఉంది. సో ట్రామా ఉంటే రెండు థింగ్స్, ఒకటి పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, ఒకటి యాంటీబయాటిక్ ఇస్తాం. యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తామంటే టెస్టిస్లో కూడా బ్లడ్ ఫ్లూయిడ్ లీక్ అయింది. సో బయట ఫ్రీ ఫ్లూయిడ్ ఉంటే అది కామనెస్ట్ ఛాన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి. సో ఒక యాంటీబయాటిక్ కవరేజ్, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తే మ్యాక్సిమం 10 days లోపల ఇది క్లియర్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఎటువంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి, లేకపోతే వచ్చినాక కలవండి. థ్యాంక్ యూ సో మచ్.